హలో అందరికీ. ఇదైతే నార్త్ సైడ్ టమాటా ముక్కలు ఊరగాయ అండి. ఇదైతే మన సౌత్ సైడ్ టమాటా పచ్చడి అందరికీ తెలిసిందే. ఇది తెలియని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఈసారి అయితే మా వారు ఈ 2 రకాల ఊరగాయలు పెట్టమన్నారు. అంటే నేను ఎప్పుడూ పెడతాను కొంచెం కొంచెంగా. ఇప్పుడు టమాటాలు చవకయ్యాయి కదండి, 20 కేజీల టమాటాలు అనేవి తెచ్చారు. తెచ్చేసి నీకు ఎప్పుడు టైం దొరికితే అప్పుడు పెట్టు అన్నారు. ఇంక నేను ఇవన్నీ కడిగేసి గొడ్డుతో తుడిచేసి 2 బేషన్లోకి తీసుకున్నాను. గట్టి గట్టిగా ఉండేవన్నీ ముక్కలు ఊరగాయ కోసం అనేసి ఒక బేషన్లో, మెత్తగా ఉండేవన్నీ ఇంకొక బేషన్లో తీసుకున్నానండి. ఇలాగ రెండింటిని సపరేట్ చేసేసి ప్రతి టమాటాని 4 ముక్కలుగా చేసుకొని ఒక దాంట్లో తీసుకున్నాను. అంటే ముక్కలు ఊరగాయకి గట్టి గట్టిగా ఉండాలండి. జ్యూసీగా ఉండేవైతే ఆ ఊరగాయ అనేది బాగా రాదు. అందుకే పర్ఫెక్ట్గా రావాలంటే గట్టి గట్టిగా ఉండేవన్నీ ఒక దాంట్లోకి తీసుకున్నాను. అన్నీ మొత్తం 4 ముక్కలుగా చేసేసి ఉప్పు పసుపు వేసేసి ఇప్పుడు ఒక్కొక్క దాన్ని సపరేట్గా కింద నుంచి పై వరకు ఇలాగా కలిపేసుకోవాలండి. అంటే అలా బాగా కలిపేసుకొని దీనికి మూత పెట్టేసి ఈ మూతతో ఒక 2 రోజులు అనేది ఇలానే ఉంచుకున్నాను. 2 రోజుల తర్వాత మూతను అనేది తీసేసి టమాటా పచ్చడికి అయితే మొత్తం అంతా ఒక బేషన్లోనే వేసేసుకోవచ్చండి. అలాగ మొత్తం అంతా వంపేసుకున్నాను. కానీ ఈ ముక్కల ఊరగాయకి మాత్రం ముక్కలు సపరేట్గా ఎండబెట్టాలి. దాంట్లో ఉండే ఈ ఊటని ఒక వేరే దాంట్లో ఎండబెట్టాలి. ఎందుకంటే ముక్క అనేది మెత్తబడిపోకూడదు, ముక్క గట్టిగా ఉండాలి ఆవకాయ ముక్కలాగా. దానికోసమని ఇంకా రెండింటిని సపరేట్ చేసేసి ఎండబెట్టుకొని మళ్ళీ నైట్కి ఈ ముక్కలు ఓట అనేది కలుపుకోవాలి. ఇలా కలిపేసుకొని 3 రోజులు ఎండబెట్టుకుంటే ఆ ముక్క అనేది గట్టి పడుతుందండి ఆవకాయలాగా. ఇంకా టమాటా పచ్చడి కంటే ప్రాసెస్ అందరికీ తెలిసిందే. ముక్క ఓట కలిపేసి మొత్తంగా ఎండబెట్టుకోవాలి, ఎందుకంటే అది మనం మిక్సీ చేసుకుంటాం కదా. ఈ 3 రోజుల తర్వాత చూడండి, ఈ ఓట ముక్కలు కలిపేసి ఎండబెట్టాను. ముక్కలు 50% ఎండిపోయేవి. ఎంత చక్కగా అంటే పూర్తిగా ఎండిపోలేదు, పూర్తిగా పచ్చి లేదు. ఇలాగని ముక్కుంటే ఊరగాయ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇదైతే టమాటా పచ్చడి కోసం ఇదంతా మిక్సీ చేసుకోవాలి. ఫస్ట్ అయితే మనం ముక్కలు ఊరగాయ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేద్దాం. ముందుగా దీంట్లో కొద్దిగా మెంతులు, కొద్దిగా సోపు, ఒక కప్పుడు జీలకర్ర, ఇదంతా కొంచెం బాగా వేపుకోవాలి. వేపిన తర్వాత ఆవాలు అనేవి చివరిని వేసుకోవాలండి. ఆవాలు ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆయిల్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇవన్నీ చల్లగా అయిపోయిన తర్వాత మనం మిక్సీ పట్టించుకొని పక్కన పెట్టుకుందాం. అదే ప్యాన్లో ఒక 1/2 లీటర్ ఆవాల నూనె అనేది వేసుకుంటున్నానండి. ఈ 1/2 లీటర్ ఆవాల నూనెకి మనకి కావలసినంత హింగు వేసుకొని మరిగించుకొని ఈ నూనె అనేది పక్కన పెట్టుకుందాం. ఇంకా ఊరగాయ ప్రిపరేషన్ కోసం ఒక బేషన్ తీసుకొని ముక్కకు ఆల్రెడీ ఉప్పు వేసున్నాం కాబట్టి పైన ఓటికి 1 స్పూన్ ఉప్పు, ఒక 5-6 స్పూన్ల దాకా కారం, ఆముచూరు 1 స్పూన్, ముందుగా మనం మిక్స్ చేసుకున్న ఈ ఆవాలు జీలకర్ర పొడి అంతా వేసేసి బాగా కలిపేసుకొని దీంట్లో వెనిగర్ వేసుకుంటూ కలుపుకోవాలండి. ఎంత వెనిగర్ వేస్తే ఊరగాయ అన్నాళ్ళు నిల్వ ఉంటుంది, ఏం ప్రాబ్లం అనేది ఉండదు. ఇప్పుడు చల్లగైపోయిన నూనె అనేది ఇందులో మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని బాగా కలిపేసుకున్న తర్వాత ఈ ముక్కలు అనేవి ఇందులో వేసుకోవాలి. వేసుకొని కొంచెం బాగా కలిపేసుకోవాలి. ఇక్కడ వెల్లుల్లి అనేది ఆప్షనల్ అండి, మీకు నచ్చితేనే వేసుకోండి. మా వారికి అయితే వెల్లుల్లి కంపల్సరీ ఐటమ్ అండి, అది వేయకపోతే ఆ ఊరగాయ అనేది ముట్టేకోరు. ఇంక ఇది కలిపే క్లిప్ అనేది కొద్దిగా మిస్ అయ్యిందండి. చివరిని అది వేపించుకొని అందులో ఊరగాయలో కలిపేసుకోవాలి. ఇప్పుడు టమాటా పచ్చడి కోసం ఆ ముక్కలు అనేవి మిక్సీ చేయించుకొని ఇలా ఒక తపేరులోకి తీసుకున్నాను. ఆ తర్వాత ఆ మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ వేసి శుభ్రంగా కలిపేసి చింతపండు ఒక చిన్న ముద్దలాగా చేసి ఆ వాటర్లో నానబెట్టి ఉంచుకున్నానండి. ఈలోగా ఊరగాయ కోసం అనేసి నేను 2 లీటర్ల శనగపలుకుల నూనె అనేది తీసుకున్నాను. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక 1/2 లీటర్ దాకా నూనె వేసుకొని అందులో ఒక కప్పుడు శనగపప్పు వేసుకొని ఇది బాగా వేయించుకోవాలి. అందులో ముందుగా మనం నానబెట్టుకున్న ఈ చింతపండుని ఇలా దాని గుజ్జును అంతా తీసేసి దీంట్లో వేసుకోవాలి. అందులో కొద్దిగా పసుపు, ఉప్పు కూడా ఆ మాత్రం వేస్తే సరిపోతుందండి, ఎందుకంటే టమాటా ముక్కల్లో ఆల్రెడీ మనం ఉప్పు పసుపు అనేది వేసున్నాం కాబట్టి. ఇప్పుడు అదంతా మిక్సీ చేసేదంతా ఇందులో వేసుకొని బాగా వేపుకోవాలండి. అంటే ఇందులో ఈ ఆయిల్లో బాగా ఫ్రై అయిపోవాలి. ఈ చింతపండు గుజ్జు, ఈ టమాటా అంతా బాగా ఫ్రై అయిపోవాలి. తడి అనేది ఉండకూడదు. అలా బాగా ఫ్రై చేసేసి ఇంకొక చిన్న ప్యాన్ అనేది పెట్టుకొని దీంట్లో పోపు అనేది రెడీ చేసుకుందామండి. దీంట్లో ఇంకొక 1/2 లీటర్ లాగా నూనె అనేది వేసుకున్నాను. వేసుకొని అందులో హింగు అనేది కొంచెం వేసుకుంటే
పచ్చడి అనేది పాడవకుండా ఫ్రెష్‌గా ఉంటదండి. దాంట్లో ఆవాలు కొద్దిగా, వెల్లుల్లి రెబ్బలు ఒక కప్పు దాకా వేసుకొని, కరివేపాకు కొంచెం, దాంట్లో నేను ఇంట్లో ఆడించిన కారం అండి. ఇది 5 స్పూన్లు వేసుకుంటున్నాను. చాలా కారం అనేది వచ్చేసింది. ఇంకా జీలకర్ర పొడి కొద్దిగా, మెంతులు పొడి కొద్దిగా వేసుకున్నాను. ఎండుమిర్చి కొద్దిగా వేసేసి పోపు అనేది బాగా వేగిపోయిన తర్వాత ఇందులో మిక్స్ చేసేసానండి. కానీ ఇప్పటికీ ఈ ఆయిల్ అనేది ఇందులో చాలలేదు. ఈ పచ్చడిలో అయితే ఇంకొక 1/2 లీటర్ ఆయిల్ వేడి చేసి చల్లగా చేసి ఇందులో కలిపానండి. మొత్తం మీద 2 లీటర్ల శనగపలుకుల నూనె అయితే పట్టిందండి. అంటే మన పచ్చడి క్వాంటిటీ బట్టి మనకి ఎంత ఆయిల్ అనేది పడుతుందో మనకే తెలిసిపోద్దండి. ఈ టమాటా పచ్చడి అయితే 10-12 కేజీలు అనేది ఉంటదండి. అందుకే ఆయిల్ అనేది అంత ఎక్కువ పట్టింది. ఎక్కువ ఆయిల్ వేసుకోవడం వల్ల సంవత్సరం అంతా నిల్వ ఉంటది. పచ్చడి అనేది చెడిపోకుండా ఉంటది. అది జాడీలో ట్రాన్స్ఫర్ చేస్తానండి. ఈ ముక్కలు ఊరగాయకి ఇలా చిన్న గాజు బాటిల్లో వేసుకుంటున్నాను. ఇదైతే మా వారికి చాలా ఇష్టమైంది. టమాటా పచ్చడి అయితే మా పిల్లలకి చాలా ఇష్టం అండి. నా టమాటా పచ్చడి ముక్కల ఊరగాయ అనేది రెడీ అయిపోయిందండి. ఈ ఊరగాయ మీద మీ అభిప్రాయం అయితే కామెంట్ చేయండి. మీరు ఎలా ఊరగాయ చేసుకుంటారో నాకు కూడా తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.